పశ్చిమ ప్రకాశం జిల్లాకి వెలుగొండ ప్రాజెక్టు నిజంగానే వరదాయనండి. ఎందుకంటే ఆ ప్రాంతానికి దశాబ్దాలుగా సాగునీరు లేదు, తాగునీరు లేదు, ఫ్లోరైడ్ సమస్యలతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో పశ్చిమ ప్రకాశం ఒకటి. అలాంటి ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకురావాలి అన్నటువంటి డిమాండ్తో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టే ఈ వెలుగొండ ప్రాజెక్ట్. 1996లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు, నెల్లూరు జిల్లాలో 80,000 ఎకరాలకు, కడపలో 20,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వేలాది గ్రామాలకు తాగునీరు కూడా అందించాల్సి ఉంది. అప్పట్లో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1000 కోట్ల రూపాయలు. కానీ ఆ తర్వాత పనులు పెద్దగా ముందుకు సాగలేదు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు మళ్ళీ మొదలయ్యాయి. అయినా కూడా ప్రాజెక్టు వేగంగా పూర్తి కాలేదు. ఎందుకంటే పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి బలమైన నాయకత్వం లేదు. ఇవాళ మనం చూస్తున్నాం, ప్రాంతాల పేరుతో బ్లాక్మెయిల్ చేస్తే వేల కోట్లు విడుదలవుతాయి, ప్రాజెక్టులు పరుగులు పెడతాయి. కానీ పశ్చిమ ప్రకాశం అలాంటి రాజకీయ బలం లేక 30 ఏళ్లుగా ఎదురు చూస్తోంది. దీని తర్వాత ప్రారంభమైనటువంటి ఎన్నో ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కానీ వెలుగొండ ప్రాజెక్టు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2014 నుంచి 2019 మధ్య భారీగా నిధులు కేటాయించి పనులు వేగంగా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్ మార్చారు. అసలు షాకింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ ప్రాజెక్టు పూర్తి కాకముందే జాతికి అంకితం అంటూ ప్రారంభించారు. ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వకుండా వెలుగొండ పూర్తయిందని ప్రకటించారు. 2 టన్నెల్స్ లో 1 మాత్రమే పూర్తయింది. 2వ టన్నెల్ అసంపూర్తిగానే ఉంది. పైగా మా తండ్రి మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టును నేను పూర్తి చేశాను అని జగన్ డప్పు కొట్టుకొని చెప్పుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇంకో కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఇప్పుడు అసలు కథ ఏంటి? అసలు కథ ఇక్కడ మొదలవుతుందండి. వెలుగొండ ప్రాజెక్టులో అత్యంత క్లిష్టమైనటువంటి సమస్య ఏంటంటే, 2వ టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి టీబీఎం అంటే టన్నెల్ బోరింగ్ మెషిన్. ఈ మెషిన్ చిన్నది కాదండి. 175 మీటర్ల పొడవు, దాదాపు 10 మీటర్ల వ్యాసం అంటే పొడవు ఉంటుంది, అదే వెడల్పు ఉంటుంది. 19 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి టన్నెల్లో 11.8 కిలోమీటర్ల దగ్గర ఇరుక్కుపోయింది ఇది. ఆ టీబీఎంని బయటికి తీయకుండా ఒక్క చుక్క నీరు కూడా ముందుకు వెళ్ళదు. అయితే 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం ఈ టీబీఎంని బయటికి తీయకుండా బయటికి తీయడానికి పెద్దగా ప్రయత్నం చేయలేదనేటటువంటి విమర్శలు వచ్చాయి. హైకోర్టు స్టే ఉంది అని చెప్పి వదిలేయటం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందండి. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తరచూ ప్రాజెక్టును సందర్శిస్తూ పనులు ఎంతవరకు వచ్చాయని పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. వెలుగొండ టన్నెల్ పనులు ఎంత ప్రమాదకరమో ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం చూస్తే అర్థమవుతుంది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ కూలి 8 మంది ఇంజనీర్లు, కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వారి బాడీలు కూడా పూర్తిగా బయటకు తీయలేకపోయారు. అంత ప్రమాదకరమైనటువంటి పనులు ఇవి. అలాంటి పరిస్థితుల్లో కూడా నిమ్మల రామానాయుడు గారు టన్నెల్ లోపలికి వెళ్ళి దాదాపు 20 గంటలు గడిపారండి. రాత్రంతా అక్కడే ఉండి పనులను పరిశీలించారు. టన్నెల్లో వేడి, గాలి సమస్యలు, ప్రాణాపాయం ఉన్నా కూడా పనులపై ఫాలో అప్ చేశారు నిమ్మల రామానాయుడు గారు. ఇప్పుడు హెడ్ వర్క్స్ కావచ్చు, లైనింగ్ కావచ్చు, బెంచింగ్ పనులు కావచ్చు వేగంగా జరుగుతున్నాయి. ఫీడర్ కాలువల పనులకు కూడా 100 కోట్లు విడుదల చేశారు. వెలుగొండ మాత్రమే కాదండి, పోలవరం విషయంలో కూడా కూటమి ప్రభుత్వం దూకుడు చూపిస్తోంది.
2014 2019 మధ్య చంద్రబాబు గారి ప్రభుత్వం పోలవరం పనుల్లో భారీ పురోగతి సాధించింది. పట్టిసీమను రికార్డు సమయంలో పూర్తి చేసింది. గాలేరు, నగిరి అండ్ హంద్రీనేవా, ముచ్చుమర్రి వంటి ప్రాజెక్టులను వేగంగా తీసుకొచ్చింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా ప్రాజెక్టు సైట్ల దగ్గరే కూర్చొని పనులు పర్యవేక్షించారు. కానీ జగన్ హయాంలో ఇరిగేషన్ మంత్రులు ప్రాజెక్టుల కంటే రాజకీయ పోలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్నటువంటి విమర్శలు వచ్చాయి. ఒకరు తొడలు కొట్టడంలో బిజీ అయితే ఇంకొకరు రికార్డింగ్ డ్యాన్సులతో బిజీ. కానీ ప్రాజెక్టుల పురోగతి మాత్రం నత్తనడకన సాగింది. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది అంటున్నారండి. వెలుగొండ పూర్తయితే పశ్చిమ ప్రకాశం రూపురేఖలు మారిపోతాయి. రైతుకి నీరు వస్తుంది, గ్రామాలకు తాగునీరు వస్తుంది, ఫ్లోరైడ్ బాధలు తగ్గిపోతాయి. అందుకే వెలుగొండ ప్రాజెక్టు కేవలం ఒక ప్రాజెక్టు మాత్రం కాదండి, పశ్చిమ ప్రకాశం ప్రజలకు 30 ఏళ్ల కళ, వారి జీవనాధారం, వారి భవిష్యత్తు. మరి ఈ వెలుగొండ ప్రాజెక్టు పైన నిమ్మల రామానాయుడు గారు చేసినటువంటి సాహసం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.